గాఢాంధకారంలో వచ్చినా పర్వాలేదు, భయపడు. ఇంకో మాట అంటాడు 27వ కీర్తన, యెహోవా నాకు వెలుగును రక్షణ అయినాడు, నేను ఎవరికి భయపడను. చెప్పండి మాట. యెహోవా నాకు వెలుగును రక్షణయు అయినాడు, నేను ఎవరికి భయపడదు. హల్లెలూయా. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి భయపడను. హల్లెలూయా. ఈ మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి, వాక్యంలో ఉన్నాయి. మీరు చదివినప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోతారు. ఆలోచించి ఒకసారి ఈ మాట నాకేం చెప్తుంది. నేను కూడా భయపడను, యెహోవా నాకు వెలిగి, నా రక్షణ కూడా ఆయనే, కాబట్టి నేను భయపడను అని చెప్పినప్పుడే నీవు భయపడవు. చెప్పకుండా అనుకుంటే కుదరదు. అదే గత వారంలో మీకు ఆ వారం చెప్పిన మాట. ప్రతిదీ అనుకోవాలి నోటితో. సాతాను నేను భయపడను, యెహోవా నా రక్షణ, యెహోవా నాకు వెలుగు, యెహోవా నా కాపుదల, నా కోట, నా కొండ, నా యొక్క కేడెము, ఇవన్నీ చెప్పుకుని భయపడను. నువ్వు నాకు ఎన్ని భయాన్ని తీసుకురావచ్చు, రోగం రావచ్చు, ఆర్థిక పరిస్థితులు రావచ్చు, కష్టాలు రావచ్చు, బాధ రావచ్చు, ఆటంకాలు రావచ్చు, పనిచేసే దగ్గర అనేకమైన ఒత్తిళ్లు రావచ్చు, ఏమైనా రావచ్చు. అయితే నేను భయపడను, ఎందుకంటే నాకు యెహోవా. హల్లెలూయా. యెషయా గ్రంథం మాట్లాడబడుతుంది 12వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 12:2 ఇక్కడ ఏమంటున్నాడంటే